హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికే బూందీ లడ్డుని ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ విధంగా కనుక మనం ఇంట్లో కనుక లడ్డూని కనుక ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ షాప్లో కొనే పనే లేకుండా మనకి కావాల్సినప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ రెసిపీస్. ఈ బూందీ లడ్డు ప్రిపరేషన్కి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలండి. ఈ శనగపిండిని అంతా జల్లించుకోవాలండి. అన్నీ ఒకే కప్పుతో క్వాంటిటీస్ తీసుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా సాల్ట్ని, పావు టీ స్పూన్ దాకా కుకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3/4 కప్పు దాకా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నా కాబట్టి వాటర్ 3/4 కప్పు దాకా సరిపోయాయండి. ఇలా లాస్ట్గా మిగిలిన వాటర్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అనేది కలిపి పెట్టుకోవాలండి. మనం పిండిని ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ కలుపుతామో బూందీ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ గ్యాస్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఈ విధంగా పిండి అనేది వేసినప్పుడు బూందీ అనేది పైకి తేలాలండి. ఆయిల్ అనేది హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనము పూరీలు చేసుకునే గరిటెతో కానీ లేదంటే బూందీ గరిటె అని సపరేట్గా ఉంటుందండి. ఆ గరిటెతో కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని అంతా వేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని అనేది వేసుకోవాలండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత రెండవ వాయాగా అండి బూందీ వేసుకునేటప్పుడు ఒకసారి పిండిని మళ్ళా కలుపుకోవాలండి. అలాగే గరిటెకున్న పిండిని అంతా తీసివేయండి. లేదంటే బూందీ అనేది పొడి పొడిగా రాకుండా ముద్ద ముద్ద కింద వస్తుందండి. ఇలా ఇంకో వాయగా కూడా బూందీని మొత్తం వేసుకొని ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలండి. పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉండాలండి. అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న బూందీని అందులోంచి గుప్పెడు బూందీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. కచ్చాపచ్చలాగా మిక్సీ చేసుకొని మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఉండలు కట్టేటప్పుడు ఈజీగా వస్తాయండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. ఒక కప్పు షుగర్కి నేను ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఉడకడం అనేది స్టార్ట్ అవ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. షుగర్ అనేది బాగా ఉడికాక లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని, 1 టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. కావాలంటే జీడిపప్పులను కూడా కట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్గా ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకోవాలి. ఈ బూందీకి షుగర్ సిరప్ అనేది బాగా పట్టేలాగా 2-3 మినిట్స్ దాకా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ చల్లారనీయకండి, గట్టిగా అయిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒక్కొక్కటిగా లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇంతేనండి. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బూందీ లడ్డు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ కొలతలతో గనక చేస్తే గనుక స్వీట్ షాప్ స్టైల్ టేస్టే వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.